మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. జనసేన ఎమ్మెల్యేలు నేతలు సడన్ గా రూట్ ఎందుకు మార్చారు? మొన్నటి వరకు రాష్ట్రంలో ఏం జరిగినా సొంత కూటమి మీద ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టినా అబ్బే మనల్ని కాదుగా మనకేం సంబంధం, లైట్ తీసుకో బ్రో అన్నట్టు సాగిన జనసేన ఎమ్మెల్యేలు నేతల వ్యవహారం ఒక్క దెబ్బకి పూర్తిగా మారిపోయిందట. అధినాయకుడిచ్చిన ట్రీట్మెంట్ దెబ్బకి లైన్లో పడ్డారట జనసేన లీడర్లు. ఇంతకీ జనసేన ఎమ్మెల్యేలకు అధినాయకుడిచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ తర్వాత నాయకుల వ్యవహార తీరు నిజంగానే మారిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతోంది. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూటమి సర్కారుకి కుదురుకునే టైం ఇవ్వకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నేతలు రకరకాల విమర్శలు, ఆరోపణలతో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదట్లో వైసీపీ చేస్తున్న విమర్శలపై పార్టీలకు అతీతంగా మైకుల ముందుకు వచ్చి గట్టిగా కౌంటర్లు ఇచ్చారు కూటమి పార్టీల నేతలు. అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు వైసీపీ ఎలాంటి విమర్శలు చేసినా లైట్ తీసుకో బ్రో మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై వైసీపీ నేతలు ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. అలాంటి తరుణంలో కూడా జనసేన నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ విమర్శల మీద కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఉన్న సమావేశంలో దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు వచ్చిన తర్వాత ఇక మాకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన పెద్ద క్లాసే తీసుకున్నారట. కూటమి మీద ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ 11 మంది టీం విరుచుకుపడుతుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. మొన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. కల్తీ లడ్డు వ్యవహారంపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోవడంపై పవన్ తమ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. జనరల్ బాడీ సమావేశం తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల తీరులో చాలా మార్పు వచ్చిందన్న చర్చ సాగుతోంది. జనసేనాని వార్నింగ్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు దారికి వచ్చారని జన సైనికుల్లోనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందులో భాగంగానే జనసేన నాయకులు వారి నియోజకవర్గాల్లో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీని అటాక్ చేయడం మొదలుపెట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం గట్టిగానే చేయడం మొదలుపెట్టారు. జనసేనాని క్లాస్ పీకిన తర్వాత తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. అటు అంబటి వ్యవహారంతో పాటు జోగి రమేష్ ఇష్యూ పైన గత 2 రోజులుగా జనసేన నాయకులు స్పందిస్తున్నారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక జనసేన పార్టీ నేతలు కూడా వారి మండల, నియోజకవర్గ స్థాయిల్లో విపక్షంపై గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు. వాస్తవానికి జనసేన పార్టీలో బలమైన వాయిస్ వినిపించే బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాల మీద పెద్ద ఎత్తున కౌంటర్స్ ఇచ్చారు కూడా. అలాంటి వాళ్ళు కూడా గత కొన్ని నెలలుగా మౌనంగా ఉండడం పట్ల జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేల మౌనానికి కారణాలు తెలియదు గాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత అందరూ మైకుల ముందు క్యూ కడుతున్నారట. ఇక మొన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తన అన్న ఎమ్మెల్సీ నాగబాబు తీరుపైన పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారట. పార్టీలో కీలక పదవిలో ఉండి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం లేదా అంటూ సమావేశంలో గట్టిగానే మాట్లాడారనే టాక్ వినబడింది. తమ్ముడి ఆగ్రహంతో రంగంలోకి దిగిన నాగబాబు సోషల్ మీడియా వేదికగా హిందూ మతంతో పాటు గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జరిగిన దేవాలయాల మీద జరిగిన దాడులు, కల్తీ లడ్డు అంశాలను ప్రస్తావిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇకపై ఇదే విధమైన కౌంటర్స్ ఉంటాయనే ఉద్దేశం వచ్చేలా నాగబాబు తన వీడియోలో ప్రకటించారు. వాస్తవానికి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నుండి ఆయన పెద్దగా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనడం లేదనే టాక్ పార్టీలో ఉంది. అంతేకాదు పార్టీ కార్యక్రమాల కంటే టీవీ షోలలో నాగబాబు ఎక్కువగా దర్శనమిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అలర్ట్ అయిన నాగబాబు
వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు ఇకపై రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొంటానని తన సన్నిహితుల దగ్గర అంటున్నారట. పార్టీలో ఉంటూ అధినాయకుడు చెప్పే వరకు స్పందించకపోవడం సరైన విధానం కాదనే అభిప్రాయాన్ని నాగబాబు కూడా వ్యక్తం చేశారట. అయితే పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ పార్టీ పదవులు అనుభవిస్తున్న నాయకులు అధినాయకుడు హెచ్చరించే వరకు ఎందుకు స్పందించలేదు అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుందట. అంతేకాదు మీ వల్ల చేత కాకపోతే చెప్పండి, ప్రెస్ మీట్లు పెట్టి నేనే స్పందిస్తానంటూ పవన్ కళ్యాణ్ అన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థమవుతుందన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా పాలనపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి అన్న అంశాలపై కూడా క్లాసులు పీకాల్సి రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జనసేన ఎమ్మెల్యేలు, నేతలు అధినాయకుడు చెప్పే వరకు వేచి చూడకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా కౌంటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ పార్టీలో ఉన్న ఇద్దరు ఎంపీలు పెద్దగా స్పందించకపోవడం విమర్శల పాలవుతోంది. జనసేన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తీరుపై మొన్న జరిగిన సమావేశంలో గట్టిగానే నిలదీశారనే టాక్ పార్టీలో నడుస్తోంది. జనసేన రక్తం చిందించిన పార్టీ అని, వీర మహిళలు, జన సైనికుల త్యాగాలతో జనసేన అధికారంలోకి వచ్చిందని, గతంలో మీరు పనిచేసిన పార్టీలో ఉన్నట్టు ఇక్కడ ఉంటే కుదరదని బాలశౌరికి ఆయన తేల్చి చెప్పారట. ఇక కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారట. ఎంపీ అయ్యాక లండన్ టూర్స్ మీద ఫోకస్ ఎక్కువైందని, ఎంపీగా సరైన రీతిలో స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారనే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా వీళ్ళిద్దరి మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళిద్దరి తీరులో పెద్దగా మార్పు రాకపోవడంపై జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ క్లాస్ తర్వాత పార్టీ నేతలు వైసీపీ మీద గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.